ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశం, అదేవిధంగా నవగ్రహ సంఖ్యాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎటువంటి పరిహారాలు వారు పాటించని తీసుకుంటూ, దాంతోపాటుగా సోమవారం రోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశం తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం సోమవారం 30వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి శుద్ధ పంచమి పగలు 11 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం మఖ పగలు 10 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం రాత్రి 6 గంటల 40 నిమిషాల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు, దుర్ముహూర్తం పగలు 12 గంటల 26 నిమిషాల నుంచి 1 గంట 18 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3 గంటల 3 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు. ఈరోజు విషయానికి వస్తే ఈరోజు స్కంద పంచమి. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశం తెలుసుకుందాం. ఈరోజు సోమవారం, జాతకంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు చంద్రగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైనా కూడా ఆయుర్వేద మందులు వాడాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైనా కూడా మొక్కలు కొనాలి, వాటిని ఇంటి ఆవరణలో తీసుకుని వచ్చి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకున్నా వాటి యొక్క సంరక్షణ బాధ్యతలు, అంటే ఇంటి ఆవరణలో మనం ఈ మధ్య మొక్కలు నాటుకుంటాం కదా, వాటి మంచి చెడు అంటే అది చూసే ప్రయత్నం చేయడం, వాటికి ఏదన్నా కూడా కాస్త బలాన్ని కలిగించేలా ఎరువులు లాంటివి వాడటం కూడా ఈరోజు చాలా మంచిది. అంటే మొక్కల యొక్క సంరక్షణ బాధ్యతలు ఈరోజు స్వీకరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక తిథి ప్రకారం వస్తే ప్రయాణాలు, విహారయాత్రలు చేయడానికి, సాధ్యమైనంత కూడా ప్రశాంతంగా గడపడానికి ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక నక్షత్ర ప్రకారం వస్తే సాధ్యమైనంత కూడా డబ్బులు ఎవరికి కూడా ఈరోజు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు అని చెప్పవచ్చు. అదేవిధంగా శ్రాద్ధ కర్మలు ఏదైనా నిర్వహించాలి అని చెప్పనుకుంటే అటువంటి వాటికి ముఖ్యంగా పితృదేవతలను స్మరించుకోవడానికి ఈరోజు చాలా మంచిది. అంటే పితృదేవతల స్మరణతో పాటుగా వారి పేరు మీద ఏదన్నా కూడా మనం డొనేషన్స్ కానీ, అన్నదానం లాంటిది కానీ ఏదైనా చేయాలని చెప్పి అనుకున్నా, జాతకంలో పితృదోషాలు ఉంటే తొలగడానికి ఏదైనా పరిహార క్రియలు చేయించుకోవాలని చెప్పి అనుకున్నా కూడా ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న విస్తృతిలో భాగంగా ఈరోజు స్కంద పంచమి కదా. స్కంద పంచమి యొక్క విస్తృతి ఏంటంటే, స్కందుడు అంటే సుగుణ సంవరండి. ఈరోజు ప్రత్యేకంగా కూడా ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజు స్కంద పంచమి జరుపుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా భక్తిగా శ్రద్ధగా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించి ముందుకు సాగడం అందరికీ కూడా ఈ స్కంద పంచమి సందర్భంగా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంఖ్యాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా నిరాశ కలిగిస్తాయి. అనుకున్న పనులు కూడా వాయిదా పడతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బంది పడతాయని చెప్పవచ్చు. ముఖ్యమైన నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం మేషరాశి వారికి చాలా మంచిది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. శారీరక రుగ్మతలు కూడా కొంతవరకు బాధిస్తాయి. వ్యాపార వరకేమో వ్యాపార లావాదేవీలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగస్తులేమో అదనపు పని భారంతో సతమతమవుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త పరీక్షా కాలంగానే చెప్పక తప్పదు. మహిళలకేమో కుటుంబపరమైన ఒత్తిళ్లు అధికమవుతాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు కాస్త అనుకూలంగా లేదు. సాధ్యత కూడా నూతన నిర్ణయాలకి ఏది కూడా శ్రీకారం చుట్టకపోవడమే మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులు మీ కంటే కూడా చేతులు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. స్థిరాస్తి కొందాం అని చెప్పిన వారి కోరిక వస్తుంది. కుటుంబంలో కొన్ని వేడుకలు కూడా నిర్వహిస్తారు. స్నేహితులను కలుసుకుని కష్ట సుఖాలు కూడా విచారిస్తారు. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగుతాయని చెప్పొచ్చు. వ్యాపారుల వారికి చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఊహించిన విధంగా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. రాజకీయవేత్తలు ఆహ్వానం అందుకుంటారు. విద్యార్థులకు కూడా అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలు ఈరోజు కూడా ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా ఈరోజు వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి ఈరోజు అనుకూలంగా ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, తెలుపు రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి.
ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. సన్నిహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా కలిసి రాదని చెప్పవచ్చు. వాహనాల విషయంలో కూడా ఎంత మెలకువ పాటిస్తే ఈ రాశి వారికి అంత మంచిది. ఇక వ్యాపారస్తుల వరకేమో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకేమో బాధ్యతలు బాగా కూడా అధికమవుతాయి. రాజకీయవేత్తలకేమో ఒత్తిడి అధికమవుతుంది. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు తొందరపాటు నిర్ణయాలకు ఈరోజు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టం తెలుపు రంగు, నీలం రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పాటించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు కర్కాటక రాశి వారు సకాలంలోనే పూర్తి చేస్తారు. అందరిలో కూడా తమ మాటను నిలబెట్టుకుంటారు. ప్రతినిధులు సైతం వీరిని ఈరోజు ఆదరిస్తారని చెప్పవచ్చు. నిరుద్యోగుల్లో దాగి ఉన్న ప్రతిభ నిరూపితమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపారకుల వరకేమో అనుకున్న విధంగా లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు రావడం వల్ల కాస్త ఊరట చెందుతారు. మహిళలకు స్థిరాస్తి వ్యవహారంలో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఉద్యోగం మారుదామా అని చెప్పి అనుకున్న వారు ఈరోజు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంకులు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు, నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి ప్రారంభం చేసే పనులు ముందుకు సాగగా నిరుత్సాహానికి లోనవుతారు. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల కూడా నిరుత్సాహానికి లోనవుతారు. శ్రమ తప్ప ఫలితం పెద్దగా ఈరోజు రాశి వారికి ఉండకపోవచ్చు. శత్రువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. బంధుగుణంతో తగాదాలు కూడా ఏర్పడతాయి. శారీరక రుగ్మతలు కూడా అధికమవుతాయి. వ్యాపారకుల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగస్తులకేమో ప్రతిబంధకాలు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలేమో మానసిక అశాంతికి లోనవుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. ఆదాయం సంతృప్తికరంగా ఈరోజు రాశి వారికి ఉంటుంది. సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. సన్నిధులతోటి విభేదాలు కానీ గొడవలు కానీ ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే తొలగుతాయి. వ్యాపారకుల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు కూడా పరిశోధనలో మంచి విజయాలు సాధిస్తారు. మహిళల నూతనోత్సాహంతో ముందుకు సాగి విజయాలు నమోదు చేస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కన్యా రాశి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈరోజు మనకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు, కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు వీరికి చాలా మంచిది. తదుపరి తులారాశి. పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. గృహం, స్థలాలు లాంటివి కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వాహనం కొనాలి అనుకున్న వారు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారకుల వరకు ఈరోజు లావాదేవీల్లో మంచి లాభాలు చేతికంతాయి. దీనివల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ రంగం వారికి ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. విద్యార్థులను ఒక పర్యటన ఇట్టే ఆకట్టుకుంటుంది. మహిళలు కూడా ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా నడపడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంలో గోధుమ రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ప్రయాణాలు ఆకస్మికంగా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలోనే వాయిదా వేస్తారు. వాహనాల విషయంలో కాస్త అప్రమత్తత పాటించడం చాలా మంచిది. బంధువులతో విభేదాలు కూడా తప్పకపోవచ్చు. ఏదైనా నూతన నిర్ణయం తీసుకుని అమలు చేద్దామని చెప్పి అనుకుంటే ఆటంకాలు బాగా కూడా ఎదురవుతాయి. ఇక భార్యాభర్తల మధ్య అనవసరంగా అపార్థాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారం గలవారు ఈరోజు వ్యాపార లావాదేవీలు అంతగా లాభించకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చేర్పులు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. మహిళలేమో స్థిరాస్తి వివాదాలతో సతమతమవుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈరోజు కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు కాఫీ రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి ధనురాశి. చేసే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఇంట బయట సమస్యలు వేధిస్తాయి.
స్నేహితులతో విభేదాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు మధ్యలోనే వాయిదా వేయాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు కూడా అధికమవుతాయి. ఇక వ్యాపారస్తుల వారు తమ అంచనాలు తప్పడం వల్ల కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు కాస్త అధికమవుతాయి. ఓర్పుగా నేర్పుగా ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఆశించిన ఫలితాన్ని పొందలేరు. మహిళలు కూడా కాస్త నిరాశగానే గడుపుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు తొందరపాటు మాటలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, లేత పసుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా కొంత పరిష్కారం అవుతాయి. ఒక సమస్య నుంచి బయటపడేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మకర రాశి వారికి చాలా మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరు చేస్తారో అవి కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తుల వారికి మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహంగా ముందుకు వేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క చేయూత లభిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారు ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శివారాధన చేయడం వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వీరి అభిప్రాయాలకు చక్కటి ఆమోదం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. స్థలాలు కొనాలి, వాహనాలు కొనాలి అనుకున్న వారి కోరిక ఒక్కరికి వస్తుంది. వ్యాపారస్తుల వారు నూతన పెట్టుబడులు చేతికెదడం వల్ల వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగ జీవితంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళారంగం వారు అనుకోకుండా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకేమో నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా ఉత్సాహంగా గడుపుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా తప్పకపోవచ్చు. చేసే ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. బంధువర్గం వారి నుంచి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపారస్తుల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకేమో పని ఒత్తిడి అధికమవుతుంది. విద్యార్థులు కాస్త ఓర్పుగా ముందుకు సాగడం మంచిది. మహిళలకేమో కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఈరోజు అవసరం అనుకుంటే డాక్టర్స్ని కలవడం చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు కాస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. ఈరోజు మనం తీసుకునే నూతన నిర్ణయాలు కావచ్చు, ప్రారంభం చేసే పనులు కావచ్చు, ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావడం కోసం మామూలుగా మనం సోమవారం అంటే శివారాధన ప్రత్యేకంగా చేస్తున్నాం. కాకపోతే ఈరోజు స్కంద పంచమి పండుగ కూడా ఉంది కాబట్టి స్కందుడు అంటే సోమవారం కాబట్టి శివుడిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా పూజించి ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యంగా పంచామృతాలతో వీరిద్దరికీ కూడా యథాశక్తిగా అభిషేకం చేసి 3 ఒత్తులతో దీపాలు వెలిగించి మనసులో ఉన్న సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా నివేదించుకొని ముందుకు సాగితే శివుడి యొక్క ఆశీస్సులు, సుబ్రహ్మణ్య వారి యొక్క ఆశీస్సుల వల్ల చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనం వరిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా జాతకంలో ఎవరికైతే కుజగ్రహ దోషం బాగా అధికంగా ఉందో అటువంటి వారు, ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉన్నవారు ఈరోజు స్కంద పంచమి కాబట్టి తప్పకుండా కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు స్వామివారి మంచి మార్గాలు చూపిస్తారు. కుజగ్రహ దోష తీవ్రత కూడా తగ్గుతుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.